హృతిక్ రోషన్ది. నేనైతే కంప్లీట్గా చెప్తున్నా, జీరో ఎక్స్పెక్టేషన్స్ తోటి మూవీకి వచ్చాను. నాకైతే 100% సాటిస్ఫాక్షన్ అయిపోయింది ఈ మూవీ తోటి. నేను కంప్లీట్ అంటే బాలీవుడ్ ఫిలిం కదా, హిందీ డబ్బుడు అని అనిపిస్తుంది. ఒక సాంగ్స్ దగ్గర, విఎఫ్ఎక్స్ దగ్గర, కొంచెం బీజం దగ్గర మైనస్ చేస్తే మిగతాదంతా పక్కా కమర్షియల్ ఫిలిం అన్న. 2.5 hours మీరు సీట్లో పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. ఇది మాత్రం పక్కా. See, now when I saw there were many, so you never know. Now more days to go. All the best. Who is the best dancer, Hrithik Roshan or NTR? You can't tell that. Both were absolutely fantastic. So How is the fight sequence movie? you should watch the movie. I'm not gonna reveal it. You should watch the movie. What about the action scenes? The movie is about action. The whole movie is about action. So What is highlight scenes in the movie? Highlight scenes. when Hrithik Roshan and NTR's entry, and then when they met, that was the best. సూపర్. సినిమా చాలా బాగుందన్న. ఫైట్ చాలా బాగుంది అన్న. స్టోరీ మన నార్మల్ స్టోరీ అయినా సరే టేకింగ్ ఎక్సలెంట్ అన్న. ఎన్టీఆర్ ని చాలా బాగా చూపించారు. దేవరా సినిమా బాగుందా, చూపించిన విధానం సాటిస్ఫై అవ్వలే మేము దేవరాలో. కానీ దీంట్లో సినిమా ఎలా ఉందో పక్కన పెడితే ఎన్టీఆర్ ఎక్సలెంట్ అన్న. ఆ పోర్ట్రేయల్ కానీ, ఆ ఎమోషన్ కానీ, యాక్టింగ్ కానీ, అసలు దేవరా కూడా సినిమా బాగానే ఉంటది. కానీ ఎన్టీఆర్ చేసిన విధానం, చూపించిన విధానం ఇది ఫాల్ బెటర్ అన్న. కానీ స్టోరీ కొంచెం రొటీన్ అనిపించవచ్చు జనాలకి, కానీ పక్కా చూడాలి. అసలు యాక్షన్ మైండ్ పోతుంది అన్న. అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కూడా 10 నిమిషాలకు యాక్షన్ సీన్ అన్న. అది 100% ఎమోషన్, యాక్షన్ అన్ని చాలా బాగా పండాయి అన్న. కానీ అదే స్టోరీ కొంచెం ఇది. కానీ ఇంకా మనకి స్పై వార్స్ మూవీస్ అన్ని అట్నే ఉంటాయి. ఆ టెంప్లెట్ అనేది చేంజ్ కాలేదు దీనిలో కూడా. కానీ ఎన్టీఆర్ అన్న మాత్రం మా చింపేశాడు అన్న. అసలు అమ్మా డాన్స్ మాత్రం బరాబర్ చేశాడు అన్న. బిఎస్ వద్దు మనకి, ఇద్దరు బరాబర్ చేశారు. కానీ గ్రేస్ అన్న, ఎన్టీఆర్ అన్న ఉన్న గ్రేస్ అయితే లేదు హృతిక్ అన్నకి. కానీ ఇద్దరు బాగానే చేశారు అన్న. హృతిక్ అన్న తక్కువ, ఎన్టీఆర్ అన్న ఎక్కువ ఏం లేదు. కానీ మనకి ఎన్టీఆర్ అంటే ఇష్టం కాబట్టి మనకి కనిపిస్తుంది ఎన్టీఆర్ డాన్స్ లో గ్రేస్ అనేది. ఎక్సలెంట్ అన్న, చాలా బాగుంది సినిమా. వార్ 2 సినిమా చాలా బాగుంది. అయాన్ ముఖర్జీ డైరెక్షన్, అంటే బ్రహ్మాస్త్ర, వేకప్ సిద్ధు ఇలాంటి ఫంటాస్టిక్ మూవీస్ చేసిన డైరెక్టరు. టెక్నికల్గా కానీ, స్క్రిప్ట్ పరంగా కానీ మంచి గ్రిప్ ఉంది. కథ కూడా మన కథ రాసింది మన ఆయన ప్రొడ్యూసర్ ఆదిత్య చోప్రా గారే రాశారు. బట్ వేరే వాళ్ళు హెల్ప్ చేశారు ఆయనకి. ఈ సినిమాలో ఏంటంటే జస్ట్ ప్లాట్, అంటే స్పాయిలర్స్ లేకుండా కథ రివీల్ పూర్తిగా చేయకుండా చెప్తాను. ఒక ఈ వీధిలో పెరిగిన 2 అనాథ కుర్రాళ్ళు భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొని చిన్నప్పుడే యోధుల కింద మారతారు. విధివశాత్తు ఒకడేమో ఒక ఆర్మీ మేజర్ దగ్గర పెరిగితే, ఒకడేమో ఒక డాన్ దగ్గర పెరుగుతాడు. కలి అనే ఒక భయంకరమైన ముఠా భారతదేశాన్ని నాశనం చేయాలి, మన పిఎంని చంపాలని ప్లాన్ చేస్తున్న సందర్భంగా ఈ కుర్రాళ్ళిద్దరు ఆ మిషన్లో కలుస్తారు. అయితే డాన్ దగ్గర పెరిగిన కుర్రాడేమో మన స్పై ఏజెన్సీలో ఉంటాడు. మనం ఆర్మీ మేజర్ దగ్గరికి పెరిగిన కుర్రాడేమో దేశద్రోహిగా, మన దేశాన్ని నాశనం చేసేవాడిగా ఉంటాడు. వీళ్ళలో నిజంగా ఎవరు దేశద్రోహి, ఎవరు యాక్చువల్లీ ఈ దేశాన్ని కాపాడతారు, మన ప్రైమ్ మినిస్టర్ని వీళ్ళిద్దరు కలిసి కాపాడగలిగారా, మన స్పై ఏజెన్సీస్ కాపాడగలిగాయా అన్నదే యాక్చువల్ ప్లాట్. అయితే ఈ సినిమాస్ యాక్షన్ స్పై థ్రిల్లర్ అన్నందుకు 5 or 6 ఫెంటాస్టిక్ యాక్షన్ బ్లాక్స్ ప్లాన్ చేశారు. ఓపెనింగ్ హిత్తిక్ రోషన్ ఓపెనింగ్ జపాన్ ఫైట్ కానీ, లేకపోతే మన జూనియర్ ఎన్టీఆర్ ఫైట్ కానీ, ఎంట్రన్స్ ఫైట్ కానీ, అంటే సోమాలియా పైరేట్స్తో ఫైట్ చేస్తాడు, చాలా బాగా చేశారు. అట్లాగే ఎస్పెషల్లీ ఫ్లైట్స్, ఒక రన్నింగ్ ఫ్లైట్ మీద మ్యాగ్నెట్ ఫైట్ ఒకటి ఉంది. అలాగే రన్నింగ్ ట్రైన్ మీద కార్ ల్యాండ్ అయ్యి దానిలోంచి ఇద్దరు కలిసి ఫైట్ చేసేసింది. ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ స్థాయిలో ప్లాన్ చేశారు. గ్రాఫిక్స్ కానీ, టెక్నిక్స్ కానీ, ఫైటింగ్ టెక్నిక్స్ కానీ, అంటే ఒక 100 మందిని ఏదో కర్రలతో కొట్టేసి అలా కాకుండా మెట్రిక్యులస్ గా స్టెప్ బై స్టెప్ యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు. చాలా ఫెంటాస్టిక్ గా తీశారు. ఇట్ ఈస్ అ హోల్సమ్ ఎంటర్టైనర్. ఎస్పెషల్లీ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఖచ్చితంగా పిల్లలతో వస్తే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంత మంచి స్పై యాక్షన్ థ్రిల్లర్ ఈ మధ్యకాలంలో రాలేదు. ఓవరాల్ గా మూవీ అయితే డెఫినెట్ హిట్. రేంజ్ చెప్పలేము, ఎందుకంటే ఇట్స్ నాట్ ఎ వెరీ హై ఎమోషనల్ మూవీ, బట్ ఇట్ ఈస్ ఎ హై యాక్షన్ మూవీ అండ్ హోల్సమ్ ఎంటర్టైనర్. కిడ్స్ మాత్రం ఫెంటాస్టిక్ ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే స్పై థ్రిల్లర్ కదా. సో ఆ విధంగా చాలా బాగుంది మూవీ. అండ్ వార్ 2 సినిమా చూడడం జరిగింది. సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే హృతిక్ రోషన్ గారితో స్క్రీన్ ప్రెజెంటేషన్ చేయడం మామూలు విషయం కాదు. ఆయన క్యారెక్టర్, ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. దానికి దీంట్లో డబుల్ ఇంపాక్ట్ అయితే చూపించడం జరిగింది.
ఫస్ట్ 20 minutes సినిమా ఒక లెక్కలో వెళ్తుంటే ఎన్టీఆర్ గారు ఎంట్రీ అయిన తర్వాత సినిమా మాత్రం వేరే లెవెల్కి అయితే తీసుకెళ్లిపోయారు. నిజంగా ఎన్టీఆర్ సినిమానా హృతిక్ రోషన్ సినిమానా అనుకుంటే ఎన్టీఆర్ సినిమానే అనిపించింది ఇది. ఎన్టీఆర్ గారు మనకు ఆయన వస్తున్నప్పుడు ఆయన స్క్రీన్ మీద కనపడుతున్నాడు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టున్నాడు, దండం పెట్టాలన్నా నిజంగా ఇరగొడాడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఇంకా చెప్పవసరం లేదు. సాంగ్స్, ఫైట్స్, ఎలివేషన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, పర్ఫార్మెన్స్, ఎక్స్ట్రాడినరీ స్క్రీన్ పర్సెంట్ అన్ని కూడా కలబోస్తున్నాయి. ఆ సలాం సాంగ్ అయితే చెప్పవసరం లేదు. మరి నాటు సాంగ్ ఎంత ఫేమస్ అయిపోయిందో దానికి దీంట్లో డబుల్ ఇంపాక్ట్ అయితే కనిపించడం ఉంది. బాధాకరమైన విషయం ఏంటంటే మా హీరోకి, మా ఎన్టీఆర్ అన్నకి హీరోయిన్ లేదు, అదే బాధ మాకు. ఇంకా రెండోది అయితే లేదు. కానీ ఇక సినిమా ఇద్దరు ఫ్రెండ్స్ దేశం కోసం ఎలా అయితే పోరాడాడో, దేశాన్ని కాపాడడం కోసం ఎలా పోరాడు తీసుకున్న స్టోరీ కాబట్టి వార్ 2 ఇంత చల్లని వాతావరణంలో ఒక మంచి వేడి పుట్టించే సినిమా ఏదైనా ఉందంటే వార్ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరికి నచ్చ మెచ్చగా తీసుకున్నారు. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఖచ్చితంగా 3 నుంచి 3.5 అయితే వచ్చు. జై ఎన్టీఆర్ అన్న, జై వార్. థ్యాంక్ యూ సో మచ్. ఋతిక్ రోషన్ సెకండ్ హీరో అనుకోవాలి అంతే. హిందీ డైరెక్టర్ అయినా ఇండియన్ అయినా నంబర్ 1 బాగా చూపించింది సినిమాలో. యాక్షన్ సీన్ చాలా బాగున్నాయి. 1000 ఏముందన్న, దగ్గర 2000 కోట్లు కలిసి క్రాస్ అవ్వాలి ఇప్పుడు ఎన్టీఆర్ అనేది. పుష్ప రికార్డులు ఇవన్నీ తుల్లిపోతాయి. ఇలాగే కాళ్ళు ఎగరేసారు కదన్నా, ఇలాగే ఎగరేసిన కాళ్ళు. ఒక పక్క ఋతిక్ రోషన్ ఉన్నాడు, ఒక పక్క ఎన్టీఆర్ అన్నాడు. చెప్పిండు ఇద్దరు కలిపి సినిమా చేస్తానని చెప్పిండు. 2 కాళ్ళు ఎగరేసిండు. టెంపర్ సినిమాకి ఒకే కాళ్ళు ఎగరేసిండు. నా ట్రోల్ చేసిన ప్రతి నా కొడక ఏ సినిమాకి ట్రోల్ చేయలేదన్న, ప్రతి సినిమాకి ట్రోల్ చేసే మా ఎన్టీఆర్ అని. ప్రతి సినిమాకి అప్పుడు రాగి సినిమాకి ట్రోల్ చేసి లావుగా ఉన్నాడు, షర్ట్ కూడా సరిపోలేదని. మొన్న మన 60 సినిమా వచ్చింది, 6 lakhs చూపించిండు. ఇంకేం కావాలన్నా మా ఫ్యాన్స్ కి? ఇందులో మెయిన్ అన్న అందరు చక్కగా 6 గుండీలు ఉంటే మా ఎన్టీఆర్ అన్న షర్ట్ తో 6 ప్యాకెట్ కనిపిస్తాయి అన్న. అది సినిమా అంటే అక్కడ ప్రతి ఒక్కరు ట్రోల్ చేసి ఎన్టీఆర్ అన్న వీక్ అయిపోయాడు, ఇలాగే అయిపోయాడు, అలాగే అయిపోయాడు అనేసి. దేనికోసం వీక్ అయ్యాడు ఒకసారి చూడండి రా. ఆయన తీసిన 6 pack వల్ల కదా ఆయన ముఖం కొంచెం ఇదయింది. ఆడియన్స్ కి ఏమి లేదు, అందరూ ఫ్యామిలీతో రావాలి, ఈ సినిమా చూడాలి అంతే. సినిమా బాగుంది. సినిమాని సినిమాలు ఆదరించాలి. వార్ 2 సినిమానే చూసిన. ఇప్పుడు నేను వార్ 2 సినిమా చూసిన తర్వాత ఒక్కటే మాట చెప్తా, సినిమా బాగుంది. ఎన్టీఆర్ అన్న రితిక్ రోషన్ ని డామినేట్ చేసిండా, రితిక్ రోషన్ ఎన్టీఆర్ ని డామినేట్ చేసిండా అన్నది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. అది సస్పెన్స్. ఎందుకంటే సినిమా బాగుంది. ఎన్టీఆర్ అన్న డామినేట్ చేసిండా, రితిక్ రోషన్ డామినేట్ చేసిందా, తర్వాత రేపటి నుంచి రాసుకోండి తమ్లైన్స్ లా. ఎన్టీఆర్ అన్న పొట్టిగా ఉన్నాడు, ఆయన రితిక్ రోషన్ డామినేట్ చేసేసిండు. ఎన్టీఆర్ అన్నకి ఇంత బ్యాడ్ క్యారెక్టర్ ఇస్తారా, నెగిటివ్ రోల్లో పనిచేస్తాడా? సినిమా చూడక ముందుకే తమ్లైన్స్ రాసుకుంటా ఉంటారు. కాదు, సినిమా బాగుంది. సినిమాలో ఎన్టీఆర్ అన్న క్యారెక్టర్ బాగుంది. ఎన్టీఆర్ అన్నకు మంచి రోల్ పడ్డది. ఎన్టీఆర్ అన్న బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నాడు. ఎన్టీఆర్ అన్న బాలీవుడ్, టాలీవుడ్, హాలీవుడ్, కాలీవుడ్ అన్ని వుడ్లని దాటి ముందుకెళ్తున్నాడు. కాబట్టి మనం సహకరించాలి. మన తెలుగు హీరో ఒక మంచి స్థాయికి వెళ్తున్నాడు కాబట్టి మనం సహకరించాల్సిన అవసరం ఉన్నది. ఇది నేను తెలుగు ప్రేక్షకులకు మాత్రం చెప్తున్నా, ట్రోల్ చేసే వాళ్ళకి మాత్రం చెప్తున్నా, మీడియాకు కూడా చెప్తున్నా. అవి ఇవి తమ్లైన్స్ చేసి ఎన్టీఆర్ అన్న రితిక్ రోషన్ ని డామినేట్ చేయలేదు, రితిక్ రోషన్ ఎన్టీఆర్ ని డామినేట్ చేసిండు, ఎన్టీఆర్ అన్నకు డాన్స్ సరిగా రాలేదు, రితిక్ రోషన్ ఏం మంచిగా డాన్స్ చేసిండు, అది ఇది చెప్పే వాళ్ళకి చెప్తున్నా. ఎన్టీఆర్ అన్న సూపర్. ఎన్టీఆర్ అన్న మించి ఎవరు లేరు. ఎన్టీఆర్ అన్నలకి ఎవరు చేయలేరు. ఇంకొక మాట ఒకటే మాట, ఎన్టీఆర్ అన్ననే. వేరే హీరోనే. ఆయన బాలీవుడ్ లో హీరో అయితే మాకు టాలీవుడ్ లో ఆయన దేవుడు. ఎన్టీఆర్ మాకు టాలీవుడ్ లో దేవుడు అయితే బాలీవుడ్ లో రితిక్ రోషన్ కి బాలీవుడ్ పబ్లిక్ కి దేవుడేమో. కానీ మా ఎన్టీఆర్ అన్నని మీ తెలుగు మనోళ్ళే తమ్లైన్స్ చేసి హెడ్లైన్స్ లాగా రాసుకొని ఎన్టీఆర్ అన్నను డామినేట్ చేసిన రితిక్ రోషన్, ఎన్టీఆర్ అన్నకి బ్యాడ్ రోల్ ఇచ్చిన బాలీవుడ్ డైరెక్టర్స్ అని ఇట్లా రాసుకోబోతున్నారు. అది చదువుకుంటా వస్తున్నా, దాని గురించి చెప్తున్నా నేను. ఎన్టీఆర్ అన్నని మించిన రోల్ లేదు. ఎన్టీఆర్ అన్ననే సినిమాకి ప్లస్. ఎన్టీఆర్ అన్న లేకపోతే సినిమా లేదు. ఎన్టీఆర్ అన్ననే సినిమాకి పిల్లర్. ఎన్టీఆర్ అన్ననే గజస్తంభం సినిమాకి. ఎన్టీఆర్ అన్న తర్వాతనే సినిమా. ఎన్టీఆర్ అన్న ఈ సినిమాలో లేడని మీరు ఊహించుకుంటే సినిమానే లేదు. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. స్థాయి అయితే లేను నేను, ఎన్టీఆర్ అన్నకు రేటింగ్ ఇచ్చేంత స్థాయి అయితే లేను. కానీ మీరంతే మామూలుగా ఎంత ఉంటుంది రేటింగ్ అంతే టోటల్ ఫుల్ ఫిల్ చేసుకోవాలి అంతే. 5, 10 ఎంత ఇచ్చుకోవడం అంత ఇచ్చుకోవాలి. 5 ఇస్తారా 10 ఇస్తారా రేటింగ్? 5, 10 ఇస్తారు కదా, టోటల్ ఫుల్ నేర్చుకోవాలి ఎన్టీఆర్ అన్నకు. అన్న డాన్స్ మాత్రం అమ్మతోడు డాన్స్ కోసం సూపర్ ఇష్టం. డాన్స్ చేసిండనా ఇట్లా తిప్పుతాడు. అమ్మ ఏం వేసిండనా అమ్మతోడు చింపి ఆ డాన్స్ మూమెంట్ ఇండియాలో ఎవరు చెప్పారు? ప్రభుదేవా అన్న నువ్వు పనికి రావే, నువ్వు డాన్స్ మాస్టర్ ఉండవచ్చు కానీ డాన్స్ లో తిప్పడం, ఆ కళలో తిప్పడం, ఆ మేనరిజం పనికిరావు. ప్రభుదేవా అన్న పనికిరావు డాన్స్. నిజంగా చెప్తున్నా, నిజంగా అమ్మతోడు చెప్తున్నా, ప్రభుదేవా అన్న కూడా పనికిరాదు ఎన్టీఆర్ కింద.
మన రితిక్ రోషన్ ఉంటాడు కదా, ఆయన డాన్స్ బాగా చేసాడు, కాకపోతే రొటీన్ డాన్స్ అనేది దుమ్ములు అక్కడ ఇక్కడ చూసినాం. కానీ ఎన్టీఆర్ అన్న ప్రతి సినిమాకి వేరియేషన్ ఉంటుంది, ప్రతి ఒక్క సినిమాకి వేరియేషన్ ఉంటుంది. ఎందుకంటే ఒక విషయం మనం గౌరవించుకోవాలన్న విషయం ఏంటంటే తెలుగు బిడ్డ హిందీ ఇండస్ట్రీని ఏలుతుండు, హిందీ ఇండస్ట్రీని ఏలుతుడు. మనమందరం గౌరవపడవలసిన విషయం. తెలుగు బిడ్డ ఖాన్ల పని అయిపోయింది. ఖాన్ బాయ్ 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 జగన్, బాయ్ బాయ్ ఖాన్, బాయ్ బాయ్ జగన్, బాయ్ బాయ్ ఖాన్స్. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ హవా నడుస్తుంది, ఇట్లానే దశాబ్దాల కాలం నడవాలని నేను కోరుకున్నా. ఎన్టీఆర్ అన్న కొద్దిగా మీరు ఫ్యాన్స్ అభిమానులని మంచి కోరుకునే వ్యక్తి, కానీ ఆ యూసుఫ్గూడలో ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అట్లా మాట్లాడడం నాకు నచ్చలే. అది కొద్దిగా కరెక్షన్ చేసుకోండి, నేను ఆ విషయంలో బాధపడుతున్నా. జై హింద్, జై ఎన్టీఆర్ అన్న. థ్యాంక్ యూ. ఇప్పుడే వార్ 2 సినిమా చూడడం జరిగింది. సినిమా వరకు చూసుకుంటే ఎన్టీఆర్ అన్న మాత్రం చాలా హైలైట్ చేశారు సినిమాకి, చాలా అంటే చాలా హైలైట్ చేశారు. ఆయన క్లోజ్అప్ షాట్స్ లో కావచ్చు, లేదంటే ఆయన జంపింగ్ అంటే యాక్షన్ సీక్వెన్సెస్ కావచ్చు, లేదా ఎంట్రన్స్ సీన్ కావచ్చు. నిజంగా చెప్తున్నాను, ఆయన డీల్ చేసిన విధానం అయితే మాత్రం సినిమాలో చాలా అంటే చాలా బాగుంది. చాలా కేర్ తీసుకుని, చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రతి సీన్ లో నన్ను చాలా బాగా చూపించారు. కాకపోతే డాన్సుల్లో మాత్రం నిజంగా ఇరగదీశారని చెప్పాలన్న. నిజంగా రితిక్ రోషన్ మ్యాచ్ చేస్తాడా లేదని అనిపించింది, కానీ నిజంగా ఇద్దరికి ఏం మాత్రం తీసుకోకుండా ఆ సాంగ్ లో డాన్స్ చేశారు. ఇద్దరు వేసారు అనమాట. కొరియోగ్రఫీ ఎవరు చేశారు కానీ చాలా అంటే చాలా బాగుంది. ఎవరు డామినేట్ చేయలేదన్న. కాకపోతే సినిమాలో హై ఎవరికి ఉందంటే ఎన్టీఆర్ అన్నకి. యాక్షన్ సీక్వెన్స్ లో కావచ్చు, లేదా యాక్టింగ్ లో కావచ్చు, నిజంగా ఆయన పండించేస్తారు యాక్టింగ్. ప్రతి సీన్ లో ఆయన యాక్టింగ్ చూస్తే మనకి ఆ సీన్ పండిపోద్ది అనమాట. అంత బాగా యాక్ట్ చేశాడు. బట్ కీరా అద్వానీ గారు ఏంటంటే సినిమా పరంగా ఒక హీరోయిన్ ఉండాలి అని పెట్టారు తప్ప ఆవిడ పరంగా పెద్దగా అంటే ఇంపాక్ట్ లేదు. ఏదైనా ఏది లేదు, ఇంపాక్ట్ ఏం కనిపించలేదు. నిజంగా ఆయనకి రితిక్ రోషన్ కి హీరోయిన్ ఉన్నా, అంత బాడీ ఉన్నా, నిజంగా ఎన్టీఆర్ వచ్చిన మాత్రం గూజ్ బంప్ సీన్స్ ఉంటాయి. అంటే ఎన్టీఆర్ డీల్ చేసిన విధానం అయితే మాత్రం చాలా బాగుంది. ఆయన ప్రతి సీన్స్ గూజ్ బంప్స్ విధంగా నిలిపారు అనమాట. మెయిన్ హీరో ఎన్టీఆర్ అంటున్నారు అనుకోవచ్చు. అంటే సినిమాలో ఎవరు మెయిన్ కాదు, ఇద్దరు సమానం. ఒక ఆయన నెగిటివ్ అవుతాడు, ఒక సీన్ లో ఈయన నెగిటివ్ అవుతాడు. సో ఓవరాల్ గా అలా కింద మీద పడుతూ సినిమాని అయితే బోరు కొట్టకుండా మాకు చూసినంతసేపు సరే బాగానే అనిపించింది అన్న ఇదిగా తీసుకెళ్లారు. అంటే బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ అని కాకుండా జస్ట్ ఓకే అన్న సినిమా అంతే. రేటింగ్ వరకు అడగొద్దన్న, ఎందుకంటే ఒకసారి వచ్చి హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి హ్యాపీగా ఉండొచ్చేమో, కానీ అదర్ ఫ్యాన్స్ కి అయితే ఒకసారి చూసే సినిమా అన్న. అంటే బోర్ కొట్టలేదు అంత సినిమా. మన బ్లాక్ బస్టర్ తర్వాత అసలు నెక్స్ట్ ఫస్ట్ నుంచి స్టార్టింగ్ దాకా ఉంటారు. వార్ 1 చూసాను. డిఫరెన్స్ ఏం లేదండి, అక్కడ ఎన్టీఆర్ ఉంటాడు, అక్కడ విలన్ గేమ్ ఉండదులే కానీ, బట్ వాళ్ళిద్దరికి ఒక మిస్అండర్స్టాండింగ్ వచ్చింది. ఆ మిస్అండర్స్టాండింగ్ వల్ల ఈ సినిమా కొంచెం అలా మిస్అండర్స్టాండింగ్ వల్లే ఉంటుంది సినిమా మొత్తం. ఎన్టీఆర్ కట్అవుట్ సినిమాలో పోయి చూడండి, ఒకసారి థియేటర్ లో పోయి చూడండి. ఆ కట్అవుట్ కి ఆ మ్యాచ్ సారీ కట్టుకు మ్యాచ్ అయ్యి ఇద్దరిదంటే అసలు అది నెక్స్ట్ అవ్వదు. ఆ సాంగ్ ఉంటది సలాం అనాలని, ఆ సాంగ్ లో వాళ్ళిద్దరు డాన్స్ చేస్తుంటే మనం కూడా వేసి డాన్స్ చేయాలన్నంత ఉంటుంది వాళ్ళ పర్ఫార్మెన్స్. డాన్స్ మెయిన్ అండి, ఇక్కడ డాన్స్ సూపర్ ఉంటుంది. డాన్స్ కోసమైనా డాన్స్ ఒక్క సాంగ్ లో డాన్స్ చూడటానికైనా మనం పోవచ్చు, అంత బాగుంటది. లేదు ఎన్టీఆర్ గారిని ఎక్కడా తక్కువ చేసి చూపించరు. 2 కాలర్లు ఎగరేసి మరీ చెప్తున్నా, రితిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ ఇద్దరు సేమ్ చేశారు. ఇద్దరు పర్ఫార్మెన్స్ సూపర్ ఉంటుంది. అయాన్ ముఖర్జీ ఎన్టీఆర్ కోసం తీసిన టాలీవుడ్ మూవీ అని చెప్పాలి. ఇది అయాన్ ముఖర్జీ ఎన్టీఆర్ కోసం తీసిన టాలీవుడ్ మూవీ అని చెప్పాలి. ఇది ఎక్కడ అంటే సాంగ్స్ మినహాయిస్తే మూవీ మొత్తం టాలీవుడ్ మూవీ లానే అనిపించింది. పక్కా ప్యూర్ ఎన్టీఆర్ డామినేషన్ కనిపించింది. యాక్చువల్గా బాలీవుడ్ మూవీస్ అంటే మన టాలీవుడ్ వాళ్ళని తక్కువ చేసి చూపిస్తారనుకున్నాం, కానీ ఈ మూవీలో ఎన్టీఆర్ని ఒక మెట్టు ఎక్కువ చేసి చూపించారని చెప్పాలి. సాంగ్స్ పరంగా కూడా సాంగ్స్ కొంచెం డిసప్పాయింట్ చేశాయి, డబ్బింగ్ సాంగ్స్ కాబట్టి. మిగిలినంతా యాక్టింగ్ కానివ్వండి, లేదంటే డ్యాన్స్ కానీ, యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, ఎన్టీఆర్ ఇంట్రోకి ఒక సాంగ్ వస్తుంది సైతాన్ బీజియం, అదైతే చాలా బాగుంది. అవి ఇందాక అయింది సార్, ఇందాక అయింది. ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సాంగ్ ఉంటుంది సైతాన్ సాంగ్, అదైతే చాలా బాగుంది. అదే సాంగ్ ని క్లైమాక్స్ లో కూడా తీసుకొచ్చారు. అండ్ ఎండ్ క్రెడిట్స్ పడిన తర్వాత ఒక ట్విస్ట్ ఉంటుంది పార్ట్ 3కి లీడ్ గా, అది ఎవరు మిస్ అవ్వద్దు, అది ఖచ్చితంగా చూసి వెళ్ళాలి. అంటే ఎండ్ క్రెడిట్స్ పడగానే చాలా మంది వెళ్ళిపోతున్నారు థియేటర్ నుంచి, అలా ఎవరు వెళ్ళొద్దు. ఎండ్ క్రెడిట్స్ తర్వాతే పార్ట్ 3కి లీడ్ ఉంది. ఓవరాల్ గా చాలా బాగుంది, అందరూ చూడొచ్చు. క్యామియో రోల్ ఉంది, బాబీ డియోల్ ఉంది. పార్ట్ 3కి ఇంట్రడక్షన్ సీన్ గా చూపించారు. అది పార్ట్ 3లో అంటే యాక్చువల్ గా ట్విస్ట్ రివీల్ చేయకూడదు. హృతిక్ రోషన్ చెప్తాడు మనం కలిసి వర్క్ చేద్దామని చెప్తాడు. సో
పార్ట్ 3లో ఉంటాడని అనుకుంటున్నాను నేనైతే. అన్న ఇప్పుడే నా నిజంగా చెప్తున్నా వార్ 2 సినిమా చూసిన టికెట్ చూపిస్తుంది నీకు అన్న. ఇగో అబద్ధం కాదు, ఇగో అన్న వార్ 2 సినిమా చూశాను చూడండి. వార్ 2 సినిమా చూసిన అబద్ధంగా అని చెప్పింది చూడండి, చూసుకోండి, పెట్టుకోండి, తొందర పెట్టుకోండి. ఇప్పుడే వార్ 2 సినిమా చూశానన్న. గురు వార్ 2 ఉంది, గురు వేరే లెవెల్ ఉంది గురు సినిమా. ఎన్టీఆర్ అన్న ఉంటే వార్ 1 సైడ్, గురు వార్ 2 ఉంది, వేరే లెవెల్ ఉంది సినిమా, ఎక్సలెంట్ ఉంది. ఇందులో ఉన్నాయి డాన్స్ గానీ, ఫైట్స్ గానీ, రితిక్ రోషన్ యాక్టింగ్ గానీ గూస్ బంప్స్ చెప్తున్నా. ఎక్కడ కూడా స్టార్టింగ్ ఉంటుంది చూడు ఫైట్. మన ఎన్టీఆర్ గారు ఫ్లైట్ పట్టుకొని వెళ్ళడం ఒక ఉంటదబ్బా సీన్ లో, మన ఆర్మీ వాళ్ళని కాపాడి తీసుకురావడం ఒక సీన్ ఉంటది చెప్తున్నా. ఇందులో ఎన్టీఆర్ గారిని చూపించడం గానీ, మన రితిక్ రోషన్ గారు చూపించడం గానీ, అసలు ఇంకొకటి బోట్ లో ఉంటదన్న ఫైట్, ఫ్లైట్ మీద ఉంటదన్న ఫైట్, ఫ్లైట్ లోపల కాదు ఫైట్, ఫ్లైట్ లోపల ఈ మన గాలిలో ఫైట్, గాలి లోపల ఫైట్ అనేది. హీరోయిన్ కూడా సూపర్, హీరోయిన్ కూడా ఫైట్ లో సూపర్ చేసింది. హీరోయిన్ కూడా మెయిన్ రోల్ అబ్బా. హీరోయిన్ లో ఫైట్లు ఉన్నాయి, బిగ్నీ సీన్స్ ఉన్నాయి అబ్బా. అంటే ఆ సాంగ్ లో ఉంటది బిగ్నీ సీన్. ఈ సినిమాలో హీరోయిన్ ఫైట్ చేసింది, రితిక్ రోషన్ గారు ఫైట్ చేసిండు, అండ్ ఎన్టీఆర్ గారు ఫైట్ చేసిండు. ఒక్క ఫైట్ అయితే నాకైతే గూస్ బంప్స్ ఫైట్ అన్న. ఏరోప్లైన్ ఫైట్ అన్న, ఏరోప్లైన్ గాలిలా ఏరోప్లైన్ మీద ఫైట్ చేయడం అంటే ఆశమాష కాదు, తాళ్ళు కట్టుకొని చేసిరన్న. ఇప్పుడు రితిక్ రోషన్ కి హీరోయిన్ ఉంది, ఎన్టీఆర్ కి హీరోయిన్ ఉందా? ఇద్దరికి హీరోయిన్ లేదు, ఒకరికే హీరోయిన్. అంటే కొంచెం మన ఎన్టీఆర్ గారిని కొంచెము విలన్ టైప్ చూపించారు. నేనే హీరో, నేనే ఫేమస్ కావాలి అనే కాన్సెప్ట్ ఎన్టీఆర్ గారిది. ఇది బాలీవుడ్ డైరెక్టర్ అని చెప్పేసి రితిక్ రోషన్ హైలైట్ చేసి ఎన్టీఆర్ డిఫేమ్ చేశారా? అంటే కొంచెం నాకైతే ఎన్టీఆర్ గారిని తక్కువ అనిపించలేదు నాకు. ఎన్టీఆర్ గారి యాక్టింగ్ కానీ అంత యాక్టింగ్ కానీ చాలా బాగుంది. కొంచెం రితిక్ రోషన్ గారి పర్సనాలిటీ కింద కొంచెం మన ఎన్టీఆర్ గారి పర్సనాలిటీ కొంచెం తక్కువ అనిపించింది నాకు. హైట్ గానీ, బాడీ గానీ, ఆ వీన్స్ నరాలు అవి గానీ అసలు ఎత్తున 100% బాగుంది సినిమా. సూపర్, చాలా అంటే చాలా బాగుంది. నాకు నచ్చిన ఫైట్ ఏంటంటే ఓడలో ఫైట్ నచ్చింది, పైన ఫ్లైట్ లో ఫైట్ నచ్చింది, లాస్ట్ లో క్లైమాక్స్ లో ఇద్దరు కలిసిపోయి, ఇద్దరు ఫ్రెండ్స్ అన్న చిన్నప్పుడు మధ్యలో విడిపోతారు, తర్వాత క్లైమాక్స్ ఇద్దరు కలిసి ఓవరాల్ గా సినిమా అయితే చెప్తున్నాను. వార్ 2 అయితే 5 స్టార్ రేటింగ్ ఇస్తానా. నాకు తెలిసి వార్ 2 అయితే 10,000 కోట్లు పక్కా వస్తాయన్న. 10,000 కోట్లు రాలేదనుకో నేను మళ్ళీ తిరిగి చెప్తానా. ఇప్పుడే పోయా 2 కాలర్లు ఎత్తి చెప్తున్నా, ఎగరేసి చెప్తున్నా, వార్ 2 సినిమా ఈ సంవత్సరం ఇండస్ట్రీ హిట్ పక్కా అంతే. ఇప్పుడు చెప్తున్నా మీ అందరికీ, అమ్మా తోడున్నా అన్నా. వార్ 2 సినిమాలో రితిక్ రోషన్ అన్న, ఎన్టీఆర్ అన్న ఇద్దరు ఫైట్లు చేస్తుంటే పోయా గాల్లోనే ఒక స్పైడర్ మ్యాన్, ఒక సూపర్ మ్యాన్, ఒక బ్యాట్స్మ్యాన్, ఒక ఐరన్ మ్యాన్, ఎన్ని మ్యాన్లు ఉంటాయి, ఒక హనుమాన్, అన్ని మ్యాన్లు కలిపితేనే ఈ సినిమా పోయా. ఏం చేస్తారు పోయి ఫైట్లో, ఆ సాహసం ఎక్కడిది పోయా, ఆ ధైర్యం వాళ్ళకి. ఏమి చేశారు పోయి ఆ ఫైట్లు పోయా, ఆ డైలాగులు కానీ అడుగో, ఏం కావాలి అడుగో. చూసా వార్ 2 సినిమా చూసా, నా డబ్బులతో నేను కష్టపడి సంపాదించే డబ్బులతో నేను చూసా. క్లైమాక్స్ చెప్తా ఉండో. క్లైమాక్స్ ఏమైందంటే లాస్ట్ ఫైట్ అయింది. ఫైట్ అయిన తర్వాత డిస్కో ఫైట్ అయింది పోయా. రితిక్ రోషన్ అన్నకి బాడీలోంచి ఐరన్ కమి గుచ్చుకుపోతే ఎన్టీఆర్ అన్న పట్టుకుని లాగేసుకున్నాడు. ఇద్దరు అతుక్కుపోయారు పోయా, ఇద్దరు గుచ్చుకుపోయింది. చచ్చిపోయారేమో అనుకుని బాధపడ్డా, ఏడ్చా. తర్వాత అర్థమైంది మళ్ళీ బతికారు దేశం కోసం. ఇదంతా దేశం మీద ఉన్న ప్రేమతో. కాబట్టి దేశం మీద ప్రేమ ఉంటే ఎంతటి పనైనా సరే మనకు ఈజీగానే అవుద్ది, ఎంతటి కష్టమైనా సరే మనకు సింపుల్ గానే అయిపోద్ది అంతే. కాబట్టి దయచేసి దేశం మీద ప్రేమతో చేయండి. మీరు ఏ పని చేయాలన్నా సరే దేశం మీద ప్రేమతో చేయండి. కాబట్టి వార్ 2 ఈ సినిమా చూసి మనం నేర్చుకోవాల్సింది అదే. అంటే ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా మనం ఖచ్చితంగా సాధించుకోవాలన్న నమ్మకంతో దేశం కోసం పని చేయాలి. అంతేగాని డబ్బు కోసం, హోదా కోసం, అమ్మాయిల కోసం దయచేసి మోసపోకండి. ఎన్టీఆర్ అన్న, రితిక్ రోషన్ ఇద్దరు డ్యాన్సర్ పోయి బాబా నాటు సంగతి బీడ్ చేశారు పోయి అంతేనో. కానీ రితిక్ రోషన్ మాత్రం సపరేట్ గా 2 పాటలు ఉన్నాయి.
ఎన్టీఆర్ అన్నకి 2 పాటలు లేవు. ఆ చాలా కొద్దిగా బాధేసింది. ఎందుకంటే ఎన్టీఆర్ అన్న కూడా ఒక 2 పాటలు ఎక్స్ట్రాగా పెట్టి ఎన్టీఆర్ అన్న కూడా హీరోయిన్ గా పెట్టుంటే బాగుంది. అదే చెప్తానా, చెప్పేది చెప్పేది ఆగో ఆపి బాధపడ్డాం ఫ్యాన్స్ గా. నువ్వు అంటే ఏంది ఇప్పుడు అడగకూడదా అంటే నేను బాధపడడం తప్ప అయింది కానీ అయింది భయ్యా వార్ 2 సినిమా దయచేసి చూడండి భయ్యా. ఈ సినిమా ఎన్ని దేశాల్లో అయితే తీశారో అన్ని దేశాల్లోనూ ఈ సినిమా 1000 కోట్ల పక్క అంతే. అంటే ఒక్కొక్క దేశం 1000 కోట్ల పక్క. ఏడా చైనాలో, అమెరికా, జపాను, సింగపూర్, మలేషియా అన్ని దేశాల్లో ఈ సినిమా టోటల్ గా 1000 కోట్లు వచ్చి ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అంతే. ఈ సినిమా ఖచ్చితంగా కంపల్సరీగా ఇండస్ట్రీ హిట్ అంతే. ఈ సంవత్సరం వార్ 2 సినిమా అంతే పెద్ద హిట్ అంతే. ఈ సినిమాను కొట్టే సినిమా లేదంతే. కాబట్టి ఖచ్చితంగా ఈ వార్ 2 సినిమా అయితే చూడండి. మీలో దేశభక్తిని చాటుకోండి. ఈ సినిమా చూస్తే మీరు దేశభక్తులు తయారు అవుతారు. కాబట్టి ఖచ్చితంగా చిన్నపిల్లలు, పెద్దోళ్ళు అందరూ ఆఖరికి ముసలోళ్ళు కూడా వచ్చి ఈ సినిమా వార్ 2 సినిమా చూడండి. చూస్తే మీలో ఒక దేశభక్తి, దేశం కోసం మనం పోరాటం చేయాలని ఒక నమ్మకం, ఒక సంకల్పం అనేది మీలో మొదలవుతుంది. మీరు ఈ సినిమా చూస్తే మాత్రం ఖచ్చితంగా దేశభక్తులుగా, దేశ పౌరులుగా మారిపోతారు అంతే. ఇప్పుడే వార్ 2 ప్రీమియర్ చూడడం జరిగింది.